దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 121వ కీర్తన మనము ధ్యానించినప్పుడు యాత్ర కీర్తన ఇది. ఒక యాత్రికుడు విశ్వాస యాత్రలో తన జీవితంలో సంరక్షణ కీర్తన ఇది. అంటే ఒక వ్యక్తి దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ తన అవసరతలన్నీ తీర్చుకోగలిగినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఇది ప్రశ్న. ఇది అంటే జవాబు కూడా ఇందులోనే ఉంది. 2వ వచనంలో జవాబు ఉంది. ఏంటంటే, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశములను సృజించినవాడు. కాబట్టి ఒక విశ్వాసి జీవితం 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాడా, లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికాడా? ఒక స్త్రీ విశ్వాసి బ్రతుకుతుందా? కానీ ఈ విశ్వాస యాత్రలో నిజమైనటువంటి సహాయం దేవుని దగ్గర నుంచి నీకు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలాగా అంటే, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్నదమ్ములు అక్కజెల్లెలు చేయలేనటువంటి సహాయం, డివైన్ ఫేవర్, దైవికమైన సహాయం. ఆయన నీకు దైవికమైన సహాయకుడుగా మారిపోతాడు. నీవు ఆయన మీద విశ్వసించినట్లయితే, నేను ఆయన మీద విశ్వసించినట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే. 125వ కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. సియోను కొండ అంటే దేవుడు స్థలములో ఉండువారు. అంటే ఒక విశ్వాసి దేవుని పట్ల నమ్మిక కలిగినప్పుడు తన నమ్మికను బట్టి దేవుడు సహాయం చేస్తాడు. అదే ఈ కీర్తనలో ఒక యాత్రికుడు యెరూషలేమునకు వెళ్ళే ఆ కొండల మధ్యలో నడవలేక నడుస్తూ, ప్రభువా, నేను నీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, నీ మందిరంలో ఉండాలి, నీ మందిరంలో కొద్ది దినాలు నేను నివసించాలి. ఆ యాత్రా కీర్తన ఇది. ఆ కొండల మధ్యలో, ప్రభువా, నీ సహాయం నాకు కావాలి, నేను నీ చెంతకు చేరాలి, నీ మందిరం నేను చూడాలి, నీ మందిర ఆవరణలో నేను ప్రవేశించాలి. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో డిజైర్, కోరిక. అదేవిధంగా నీకు ఎటువంటి సహాయం అయినా సరే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు? ఈరోజు నీకు డబ్బులు అవసరమా? మనశ్శాంతి అవసరమా? లేక సమాధానం అవసరమా? నీ జీవితంలో నీ పిల్లలకి భవిష్యత్తు, ఉద్యోగం విషయం కానీ, స్టడీస్ విషయం కానీ అవసరమా? పెళ్ళిళ్ళ విషయంలో కానీ అవసరమా? ఇల్లు కట్టడంలో కానీ దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన ఖచ్చితంగా నీకు ఇల్లు కట్టే విషయంలో కూడా సహాయం చేస్తాడు. ఏదైనా సరే ఆయన దైవికమైనటువంటి డివైన్ ఫేవర్ ఆయన జీసస్. కాబట్టి ఒక తండ్రి కంటే, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అంటే వారిని నా యొద్దకు తీసుకురన్నాను. ఎంత గొప్ప విషయం! నీకేం కావాలంటే, నాకు చూపు పొందవాలని ఆశపడుతున్నాను, నాకు చూపు కావాలి. దేవుని బిడ్డలారా, ఉమ్ము వేసి ఆ మట్టి పిసికి కళ్ళలో పెట్టి కొనేట్లు కడుక్కోమంటున్నాడు. ఎంత గొప్ప విషయం! నువ్వు ఎలాంటి సహాయం కోరినా ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా, నేను శతాధిపతిని, ఒకని రమ్మంటే వస్తాడు, ఒకని పొమ్మంటే పోతాడు, కానీ నువ్వు నా ఇంటికి వచ్చేటకు నేను అర్హుని కాదు. ఇదిగో, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు మిగిలిన అస్వస్థ ఉన్నాడు, స్వస్థత పొందుతాడు, మాట మాత్రం సెలవు. జీసస్ అంటాడు, ఇజ్రాయేల్ ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. విశ్వాసం నువ్వు అన్నట్టు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! కాబట్టి నువ్వు ఏ విషయములో దేవుణ్ణి అడగాలని ఆశపడుతున్నావు?
నువ్వు ఇల్లు కట్టాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా, బిడ్డలకు చదువులు చెప్పాలన్నా, చెప్పించాలన్నా, ఫీజులు కట్టాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకపోయినా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోయినా, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన సహాయము నువ్వు కోరినట్లయితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. దైవికమైన సహాయకుడిగా మీరు సహాయం చేయండి. యేసయ్య దీవెనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.